கும்மிடிப்பூண்டி அடுத்த தமிழக ஆந்திர மாநில எல்லையில் அமைந்துள்ள பிவி பாலத்தில் ஆந்திர சுற்றுலாத்துறை சார்பில் புதிதாக கட்டப்பட்டுள்ள சுற்றுலா பயணிகள் தங்கும் நவீன வசதி கொண்ட விடுதியை அம்மாநில அமைச்சர் ரோஜா ரிப்பன் வெட்டி திறந்து வைத்தார். திருவள்ளூர் மாவட்டம் கும்மிடிப்பூண்டி அடுத்த தமிழக ஆந்திர மாநில எல்லைக்குட்பட்ட பிவி பாலத்தில் புலிகாட் ஏரியை மையமாக கொண்ட பறவைகள் சரணாலயம் உள்ளிட்ட பல்வேறு பகுதிகளுக்கு வரும் சுற்றுலா பயணிகள் தங்குவதற்காக ஆந்திர சுற்றுலாத்துறை சார்பில் அதிநவீன வசதிகளுடன் கூடிய குளிர்சாதன தங்கும் விடுதி புதிதாக கட்டப்பட்டு அதன் திறப்பு விழா நடைபெற்றது. இதில் அம்மாநில சுற்றுலாத்துறை மற்றும் இளைஞர் முன்னேற்றத்துறை அமைச்சர் ரோஜா கலந்து கொண்டு குத்துவிளக்கேற்றி ரிப்பன் வெட்டி சுற்றுலா பயணிகள் தங்கும் விடுதியினை திறந்து வைத்தார். அப்போது பேசிய அவர், இளைஞர்களுக்கு வேலை வாய்ப்பையும் சுற்றுலா பயணிகளுக்கு மகிழ்ச்சியையும் அரசுக்கு வருவாயும் இதன் மூலம் கிடைக்கும் என்றும், நாட்டிலேயே சுற்றுலாத்துறையில் ஆந்திர மாநிலம் 3வது இடத்தில் உள்ளதாகவும், இந்த பெருமை முதல்வர் ஜெகன்மோகனுக்கே சேரும் என தெரிவித்த அமைச்சர், புலிவெந்துலாவில் 23 கோடியில் 4 நட்சத்திர ஓட்டல்கள் திறக்கப்படும் எனவும் அவர் கூறினார். చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాంతంలో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్తో ఈరోజు టూరిజం స్పాట్స్కి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాతే అందరికీ ఈ ఆలోచన వచ్చింది. అంతకుముందు డబ్బులు దాచుకున్నామా, ప్రాపర్టీ చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఎక్సర్సైజ్ చేయడం, హెల్తీ లైఫ్ని. 2, హ్యాపీగా ఫ్యామిలీస్తో హాలిడేస్లో ట్రిప్ చేయడం. లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో ఒకరికి మానవ సంబంధాలే లేకుండా పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మన టూరిజంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే 3rd ప్లేస్లో ఉంది అంటే మనకున్న టూరిజం స్పాట్సే చాలా సపోర్ట్ అని చెప్పగలరు. ఎందుకంటే మనకి న్యాచురల్ టూరిజం స్పాట్స్తో పాటు మంచి హోటల్స్, అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెట్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో నేను మంత్రి అయిన తర్వాత ఓఎండ్ఎంలో ఇప్పటికే 40 హోటల్ని ఏవిధంగా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో మరి ఈరోజు రెనోవేషన్స్ చేయించి ఈరోజు పర్యాటకులకి అందించే కార్యక్రమం చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతులు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం. ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కనులకు విందు చేస్తూ వారికి